దత్తుని పునర్జీవితుని చేసిన శ్రీగురుడు. దుఃఖంతో సావిత్రి నమస్కరించగానే శ్రీగురుడు సౌభాగ్యవతీ భవ అని ఆశీర్వదించాడు. వారిలో ఒకడు, స్వామి, ఈమె భర్త మరణించాడు, ఈమె సహగమనం చేయబోతున్నది, ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు. అది విని ఆయన, అలాగా, ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరమవుతుంది, ఆ శవాన్ని తీసుకురండి, మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావటానికి వెళ్ళారు. ఇంతలో బ్రాహ్మణులు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకం చేయని ఆరంభించారు. ఇంతలో ఆ శవాన్ని అక్కడకు తీసుకువచ్చారు. వెంటనే శ్రీగురుడు ఆ శవానికి కట్లు ఇప్పించి తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా దత్తుడికేసి చూచారు. అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు. సావిత్రి ఆనందానికి హద్దులే లేవు. యం భూయాత్